దానికి లక్ష్మణ్ కుమార్ గారు ఇప్పుడు ప్రభుత్వ విప్ గారు ఏదైతుందో వారు ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రతినిధిగా ఏదైతుందో వారికి సమావేశాన్ని ఏర్పాటు చేసిందో రైతాంగాన్ని ప్రభుత్వం కల్పించే ఈ 3 కార్యక్రమాలతో పాటుగా 4వది కూడా చెప్తుంది రైతు భరోసా. రైతు భరోసా రైతు భరోసా కూడా వీళ్ళ రైతాంగాన్ని పెట్టుబడి సమకూర్చడం లోపల అవలంబింప చేయబడే విధి విధానాలను రూపొందింప చేయడానికి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసింది. అది కూడా జూలై 15 లోపల నివేదిక వచ్చే విధంగా అంటే ఈ 4 కార్యక్రమాలు అన్నాయి వల్ల ఒకటి రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా, రెండోది పంటల బీమా పథకం అమలు ఉండొచ్చు ఇతర రాష్ట్రాలలో, కానీ రైతు చెల్లించేటువంటి 50% ప్రీమియం ఏదైతుందో రైతుపై భారం లేకుండా రాష్ట్రంతో చెల్లింపు చేయడం అనేది ఏ రాష్ట్రంలో లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మేము అమలు చేయబోతున్నాం. మూడవది వరి ధాన్యానికి ప్రోత్సాహం 500 రూపాయలు క్వింటల్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే కనీస మద్దతు ధర అదనంగా 500 రూపాయలు చెల్లింపు చేయడం కూడా ఏ రాష్ట్రం లేదు. 3. నాలుగవది రైతు భరోసా. ఈ 4 కార్యక్రమం రైతాంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేసి తలపెట్టడం, ఇది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతుకు అనుకూల పదం చెప్పడానికి నిదర్శనం పేర్కొంటున్న. అట్లాగే నిరుపేద వర్గాలు వినియోగదారులకు సంబంధించి కూడా వీళ్ళ ప్రభుత్వం పంపిణీ చేసే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నిత్యావసర వస్తువులు పూర్తి స్థాయిలో వినియోగపడే విధంగా పక్కదారి పట్టకుండా మరి పంపిణీ చేయబడే ఒక నిత్యావసర వస్తువులు నాణ్యమైనవి అందింపజేయబడే విధంగా, సన్న బియ్యాన్ని అందింపజేయబడే విధంగా కూడా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం కూడా ఒక గొప్ప కార్యక్రమంగా పేర్కొంటున్నాం. ఇవన్నింటి పట్ల ఏదైతుందో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పక్షాన పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యం లోపల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. ఈ విల్ కంటిన్యూ.